హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 10th ఆగస్ట్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి అన్నింటి గురించి కూడా మీకు షేర్ చేస్తాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీ ద్వారా ఇంకా నేను మరింత అప్డేట్ అవుతాను. అండ్ చాలామంది పేపర్ అనాలిసిస్ కూడా పెట్టమంటున్నారు. స్టార్ట్ అవుతుంది, కొంచెం వర్క్స్ వల్ల డిలే అవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా స్టార్ట్ చేస్తాను. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకి అకాడమీ ద్వారా మంచి బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే 12x3 ఆఫర్ కింద ఇస్తున్నారనమాట. ఇది మనకు వచ్చేసి ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్లోనే ఉంటుంది, మెగా బంపర్ ఆఫర్ అని. సో ఇక్కడ ఏంటంటే మీకు చెప్తాను చూడండి. మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 అనే మారదాన్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి గ్రూప్ 2 గ్రూప్ 1కి కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో కరెంట్ అఫైర్స్ని అలాగే కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ మారదాన్లో. వాటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ట్రై చేయొచ్చు. సాధన అనే పేరుతో మనకి స్పెషల్గా సో మల్టీ చాయిస్ క్వశ్చన్స్ మీద గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ కోర్సు తీసుకోవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఏపీ టెట్ అండ్ స్టేట్ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎండి అక్బర్ అనే వ్యక్తి మన క్లాసెస్ తీసుకుంటున్నారు. అలాగే డైలీ సెషన్ ఆన్ జనరల్ యాప్టిట్యూడ్ అండ్ మెంటల్ ఎబిలిటీలో మిత్రి శ్రీనివాసరావు గారు క్లాస్ తీసుకుంటున్నారు. అండ్ ఏంటంటే మనకి డైలీ T20 సిరీస్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. ఇందులో మన యొక్క సంబంధించిన ఛానల్ కోడ్ ఉంటుంది. దాని ద్వారా మీరు ఎన్రోల్ అయ్యారనుకోండి, మీరు ఈ యొక్క డైలీ T20 సిరీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీని ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి, ఈ ర్యాంక్ వస్తే 1 month ఫ్రీ అకాడమీ సబ్స్క్రిప్షన్ ఇస్తారు. సెకండ్ థర్డ్ ర్యాంక్స్ వస్తే మీకు అమెజాన్ వాచర్స్ ఇస్తారనమాట. అలాగే మీకు ఏపీపీఎస్సీ ఎండోర్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే రాంబాబు డబ్బి అనే వ్యక్తి మనకు స్పెషల్గా దాని మీద పేపర్ 2 మీద అతను స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇది ఆగస్ట్ 9th నుంచి స్టార్ట్ అయింది. అండ్ మనకి ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ తీసుకున్న బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే సంబంధిత ఎడ్యుకేటర్స్ ఇస్తారో పీడిఎఫ్లు కావచ్చు, ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, ఫుల్ క్లాసెస్ కావచ్చు, అండ్ అంతేకాకుండా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా క్రియేట్ చేస్తారు. అండ్ దీనికి సబ్స్క్రిప్షన్ ఏం పెద్ద ఎక్కువేం కాదు, జస్ట్ 1 monthకి 1400 మాత్రమే. అది మన కోడ్ వాడితే 1260 రూపాయలకి వస్తుంది. అండ్ మీరు 24 months వరకు కూడా మీరు కావాలంటే ఇందులో ఎన్రోల్ అవ్వచ్చు. సో మొత్తం అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్స్ ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు పథకం ఉజ్వల 2.0ను ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ నరేంద్ర మోదీ అండి. అసలు ఉజ్వల అనే స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం. అయితే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం అనేది అంత స్పెషల్ ఏముంది, మనం వెళ్ళి తీసుకోవచ్చు కదని చాలామంది అనుకుంటారు. కాకపోతే ఇవి మనకి ఎలాంటి అంటే పెద్ద డాక్యుమెంటేషన్ లేకుండా అండ్ అలాగే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఒక స్కీమ్ అనమాట. ఈ యొక్క స్కీమ్ని ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీ నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ కార్యక్రమంలో యూపీ ముఖ్యమంత్రి అంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య, దినేష్ శర్మ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ పథకం కింద ఎలాంటి అడ్రస్లు ఇవ్వకుండానే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవచ్చు అని ఇండియన్ గవర్నమెంట్ చెప్తోంది. ఓకే, తర్వాత సెకండ్ వన్, గాయాలు మానడానికి కట్టిన పట్టీలు ఉంటాయి కదా, అంటే కడతారు కదా కట్లు, అవి మట్టిలో తొందరగా కలిసిపోవడానికి ఐఐటి శాస్త్రవేత్తలు అతి తక్కువ ఖర్చుతో బ్యాండేజ్ తయారు చేశారు. యాక్చువల్గా మనం ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బ్యాండేజ్ చుట్టుకుంటాం కదా, ఆ బ్యాండేజ్లు తొందరగా సో ప్రకృతిలో కలవ అంటే భూమిలో కలవు. అలా కలవడం కోసం స్పెషల్గా ఐఐటి సైంటిస్ట్ అంటే ఐఐటి వాళ్ళు తక్కువ ఖర్చుతో బ్యాండేజ్ డెవలప్ చేశారు అంటే ఐఐటి గువాహతి అండి. సో ఐఐటి గువాహతికి చెందిన ఎవరైతే పరిశోధకులు ఉన్నారో, ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇది చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ ఇది కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే ఒక అతిపెద్ద సంస్థ. ఇన్స్టిట్యూషన్స్ పెద్ద యూనివర్సిటీస్ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి చెందిన గువాహటికి చెందిన సైంటిస్టులు బ్యాండేజ్ అంటే ఆ బ్యాండేజ్ వాడామనుకోండి భూమిలో చాలా స్పీడ్గా అంటే కరిగిపోతుంది అనమాట. దాని ద్వారా ప్రకృతికి ఎలాంటి హాని ఉండదు. అలాంటి ఒక కొత్త బ్యాండేజ్ని డెవలప్ చేశారు. ఈ బ్యాండేజీ అనేది త్వరలో మనకి వాడుకలోకి వస్తుంది. అంటే ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి ఇలాంటి ఇన్నోవేషన్స్ చేయడం కోసం ప్రత్యేకంగా ఐఐటీలు కొన్ని ఇన్నోవేషన్ హబ్లు కూడా ఏర్పాటు చేసుకుంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ వన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏకగ్రీవంగా ఎంపికైన పార్లమెంట్ సభ్యుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ వచ్చేసి
విజయసాయి రెడ్డి అండి. పబ్లిక్ అకౌంట్స్ పార్లమెంటరీ కింద పనిచేసే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారండి. విజయసాయి రెడ్డితో పాటు అండ్ ఇంకొక సభ్యుడు బీజేపీ ఎంపీ సుధాంకు త్రివేది కూడా ఎన్నికయ్యారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ శర్మ పార్లమెంటు బులెటిన్ విడుదల చేశారు. అందులో ఈ విషయాన్ని అనౌన్స్ చేశారనమాట. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించుతుంది. ఓకే, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లెక్కలన్నీ కూడా ఈ కమిటీపై లెక్క కడుతుంది. ఓకే, తరువాత 4th వన్, వైఎస్ఆర్ నేతన్న 3వ విడత కింద నిధులు విడుదల చేసిన రాష్ట్రం ఇది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా చేనేత వృత్తి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంవత్సరానికి 24,000 రూపాయల చొప్పున అందించడం కోసం యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం అమల్లోకి వచ్చిందో అప్పుడే వాళ్ళు వైఎస్ఆర్ నేతనాస్తం అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్ కింద థర్డ్ స్టేజ్ అనమాట, అంటే ఇది 3వ దశ ఈరోజే రిలీజ్ చేశారు. మొత్తం రాష్ట్రంలో 80,032 మంది దీనికి అర్హులు ఉన్నారు. వాళ్ళకి మొత్తం 192.8 కోట్లను ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. ఇది చాలా యూజ్ అనమాట. ఏంటంటే చేనేత వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రెండు చేతుల డబ్బులు నింపుకునేంత పని ఏం లేదు కాబట్టి వాళ్ళకి ఇది ఒక మంచి చేతుగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 5th వన్ అండి, ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే 10 ఆగస్టు అండి. శిలాజ ఇంధనాలను ప్రత్యామ్నాయంగా, అంటే ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటి అంటే ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చూడండి పెట్రోల్ డీజిల్ వాడుతున్నాం కదా, అవి దాని నుండి వచ్చే ఏదైతే వాయువు ఉందో విషవాయువు, ఆ స్మోకు, అది చాలా అంటే మొత్తం భూమికే చాలా ప్రమాదకరం అనమాట అది. అయితే అలాంటి వాటిని తగ్గించుకొని న్యాచురల్గా వచ్చే ఆయిల్స్ ద్వారా, న్యాచురల్గా ఇంకేదైనా ఆయిల్ని కానీ, లేదంటే ఇప్పుడు చూడండి మనము ఎలక్ట్రిసిటీ ద్వారా బళ్ళు నడుపుకుంటున్నాం, ఇలాంటి ప్రత్యామ్నాయాలు ఆలోచించుకొని ఉండాలనే ఉద్దేశంతో ఈ డేని అయితే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. వీటి మీద అవగాహన పెంచడం, అంటే ఈ ప్రజెంట్ మనం వాడుతున్న ఇంధనాల ద్వారా వచ్చేదైతే కాలుష్యం ఉందో దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చెప్పడం, అలాగే మనం భవిష్యత్తులో కొత్త ఇన్నోవేషన్స్ చేయాలని గుర్తు చేసుకోవడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి. అయితే ఈ డేని మనం చూసుకున్నట్టయితే డీజిల్ ఇంజిన్ ఆవిష్కర్త అయిన సర్ రోడల్స్ డీజిల్ గౌరవార్థకంగా ఆగస్టు 10న ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం. 1893 ఆగస్టు 9న కేవలం ఒకరోజు ముందు సర్ డీజిల్ శనగ నూనెతో మెకానికల్ ఇంజిన్ని విజయవంతంగా నిర్వహించాడు అనమాట. సో అలా నిర్వహించినందుకు అతను గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తాం. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఫర్ ఏ బెటర్ ఎన్విరాన్మెంట్. అంటే మనం బయోఫ్యూయల్స్ని ఎలాంటివి ఎంకరేజ్ చేయాలంటే మన యొక్క మంచి ఎన్విరాన్మెంట్కి సపోర్ట్ చేసేలా అలాంటి ఇంధనాలను వాడాలని చెప్పడమే దీని ఉద్దేశం. తర్వాత 6th వన్, ఆఫ్ఘాన్ నగరాలను స్వాధీనం చేసుకోకుండా తాలిబాన్లను ఆపడానికి ఇటీవల ఏ దేశం B-52 బాంబర్లను ఉపయోగించింది అంటే యుఎస్ అండి. యాక్చువల్గా అమెరికా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేసిందనమాట. ఎలా హెల్ప్ చేసింది? ఇప్పుడు అక్కడ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేస్తున్నారు. వాళ్ళని అడ్డుకోవడం కోసం అమెరికన్ ఎయిర్ ఫోర్స్ డెవలప్ చేసిన, అంటే దాని ఆధీనంలో ఉన్న B-52 బాంబర్లతో అక్కడ దాడులు నిర్వహించారు. ఈ దాడుల వల్ల సుమారు 100 మందికి పైగా తాలిబాన్లు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. బోయింగ్ B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ ఒక అమెరికా లాంగ్ రేంజ్ అండ్ సబ్సోనిక్ జెట్ పవర్ స్ట్రాటజిక్ బాంబర్ B-52 బోయింగ్ ద్వారా రూపొందించారు, అలాగే నిర్మించడం జరిగింది. అయితే అమెరికా హెల్ప్ చేయడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ కొంతవరకు తాలిబాన్లను భయపెట్టి చంపగలిగింది. ఎందుకు చంపగలిగిందని అంత ధైర్యంగా చెప్పుకుంటున్నామంటే అక్కడ తాలిబాన్లు కూడా చాలామందిని హింసించి అలాగే చంపేస్తున్నారు. కాబట్టి తాలిబాన్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ని స్వాధీనం చేసుకోవాలని వాళ్ళ యొక్క మెయిన్ వాయిస్ అనమాట. సో అలాంటి వాటిని అరికట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అండ్ దానికి అమెరికా సపోర్ట్ చేసింది ఆఫ్ఘనిస్తాన్కి. నెక్స్ట్ 7th వన్, ప్రపంచ సింహ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? లయన్ డే. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఆగస్టు 10 అండి. సింహాల గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించడం, వాటి రక్షణ అలాగే వాటి యొక్క పరిరక్షణ గురించి అవగాహన చేకూర్చడం కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచ సింహ దినోత్సవం సెలబ్రేట్ చేస్తారు. ఈ డేని సెలబ్రేట్ చేయడం 2013లో స్టార్ట్ చేశారు. ఆ రోజున బిగ్ క్యాట్ ఇనిషియేటివ్ అలాగే నేషనల్ జియోగ్రాఫిక్ భాగస్వామ్యంతో డెరెక్ మరియు బెవర్లీ బౌబట్టి వీళ్ళు ముగ్గురు కలిసి ఈ డేని సెలబ్రేట్ చేశారు. ఈ ఇద్దరు కలిసి ఈ డేని సెలబ్రేట్ చేశారు. సింహాలు భూమిపై అతిపెద్ద జంతు జాతుల్లో ఒకటి. దీని యొక్క శాస్త్రీయ నామం పాందేరా లియో అని పేరు పెట్టారు దీనికి, గుర్తుపెట్టుకోండి.
సో పులులు అంతరించిపోతున్నాయి, వాటిని రక్షించుకునే బాధ్యత మన మీద ఉంది. రోడ్ల మీదకి సింహాలు వస్తున్నాయి, పులులు వస్తున్నాయని తెలుసుకుంటున్నాం అంటే దాని ఉద్దేశం ఏంటంటే వాటి ఉండే ప్లేసెస్లో మనం ఉండనివ్వకుండా మన అవసరాల కోసం వాటి యొక్క ప్రదేశాలను వాడుకుంటున్నాం, అందుకే అవి రోడ్డు మీదకి వస్తున్నాయి. నెక్స్ట్ 8th వన్, లడఖ్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎస్కే మెహతా. పంజాబ్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎస్కే మెహతా లడఖ్ యూనివర్సిటీకి నూతన వైస్ ఛాన్సలర్గా నియమించారండి అతన్ని. డాక్టర్ మెహతా గారు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలో, అలాగే పియు యొక్క అధునాతన విశ్లేషణాత్మక ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ డైరెక్టర్గా చేస్తున్నారు. అతను ఇంటర్నేషనల్ వైడ్గా చాలా జర్నల్స్ రాశారండి, అండ్ చాలా జర్నల్స్ ప్రచురించడం కూడా జరిగింది. అతను మొత్తం 15 పుస్తకాలు కూడా రాయడం జరిగింది. సో వీటికి సంబంధించి అందులో లైక్ కెమిస్ట్రీకి సంబంధించి చాలా పుస్తకాలు రాశారు. అతను అంతేకాకుండా నేషనల్ కమిటీలో మెంబర్గా కూడా ఉన్నారు. అండ్ అంతేకాకుండా ఇతను పియు ప్రొఫెసర్ యూకే, జర్మనీ, జపాన్, యూఎస్ఏ అలాగే ఫ్రాన్స్తో సహా అనేక దేశాలకు విజిటింగ్ సైంటిస్ట్గా చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లడఖ్ 2018 డిసెంబర్ 16న లడఖ్ యూనివర్సిటీ యాక్ట్ 2018 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు దానికి నూతన వైస్ ఛాన్సలర్గా ఎస్కే మెహతా గారు నియమితులు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 9 అండి, హౌ ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ. పుస్తక రచయిత ఎవరు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే సుధామూర్తి అండి. సుధామూర్తి గారు రచించిన హౌ ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ అనే పుస్తకం. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ముద్రణ సంస్థ అయిన పఫిన్ ప్రచురించింది. దీన్ని సుధామూర్తి గారు ఇంగ్లీష్ అలాగే కన్నడలో గొప్ప రచయిత. ఆమె నవలలు, సాంకేతిక పుస్తకాలు అవన్నీ కూడా చాలా బాగా పాపులర్ అయ్యాయి. ఈమె యొక్క పుస్తకాలు అన్ని ప్రధాన భాషల్లో కూడా అనువదించబడతాయి. ఆమెకు ఆ యొక్క గుర్తింపు ఉంది. అయితే సాహిత్యం కోసం ఆర్కే నారాయణ అవార్డు, అలాగే 2006లో ఆమెకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. కన్నడ సాహిత్యంలో కర్ణాటక గవర్నమెంట్ నుండి అట్టిమబ్బే అవార్డు 2011లో ఆమెకు ఇవ్వడం జరిగిందండి. సో అయితే ఈ పుస్తకం ఏం నిర్దేశిస్తుంది అంటే భూమి గురించి, ప్రకృతి గురించి నిర్దేశం చేయడం జరుగుతుంది. తర్వాత 10, ఈ నగర్ మొబైల్ అప్లికేషన్ మరియు పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ చూసినట్టయితే గుజరాత్ అండి. గుజరాత్ ముఖ్యమంత్రి అయిన విజయ్ రూపానీ గారు ఈ నగర్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ని అలాగే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశారు. ఈ యొక్క ఈ నగర్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఆస్తి పన్ను, అలాగే వృత్తిపరమైన పన్ను, నీరు, డ్రైనేజీ వీటికి సంబంధించిన కంప్లైంట్లు, వాటి యొక్క సొల్యూషన్స్, అలాగే ఎవరైనా బిల్డింగ్ కట్టుకోవాలంటే దానికి అనుమతి, అలాగే అగ్ని, అలాగే అత్యవసర సేవలతో సహా మొత్తం 52 సర్వీసెస్ని 10 మాడ్యూళ్లను ఈ నగర్ అనే యాప్ కవర్ చేస్తుంది. గుజరాత్ అర్బన్ డెవలప్మెంట్ మిషన్ ఈ నగర్ ప్రాజెక్ట్ కోసం నోడల్ ఏజెన్సీగా పనిచేయడం జరుగుతుంది. అంటే దాని బాధ్యతలన్నీ ఇదే తీసుకుంటుంది. అయితే 162 మున్సిపాలిటీలు అలాగే 8 మున్సిపల్ కార్పొరేషన్లతో సహా 170 ప్రదేశాల్లో ఈ నగర్ ప్రాజెక్ట్ అనేది పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే అందరూ ఆఫీసులకు వెళ్ళి కంప్లైంట్ చేయకుండా, లైక్ ఏంటంటే ఆ సంబంధించి గ్రేటర్ ఆఫీసు మున్సిపాలిటీకి వెళ్ళి కంప్లైంట్ చేయకుండా ఏవైనా ఇష్యూస్ ఉన్నా లేదా ట్యాక్స్ కట్టాలన్నా ఈ యాప్ ద్వారానే కట్టుకునేలా వెసులుబాటు ఇస్తారనమాట గుజరాత్లో. తర్వాత 11, ఏ రాష్ట్ర ప్రభుత్వం వందన కటారియాను ఆ రాష్ట్ర మహిళా సాధికారత అలాగే శిశు అభివృద్ధి శాఖ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్ అండి. సో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి టీమిండియా హాకీ ప్లేయర్ అయిన వందన కటారియాను రాష్ట్ర మహిళా సాధికారిత అలాగే శిశు అభివృద్ధి శాఖ బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. అంటే ఆమె ఒక మహిళ కాబట్టి సో ఈ మహిళల యొక్క ఎంపవర్మెంట్ అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా ఉందనేది తెలియజేయడమే ఈ బ్రాండ్ అంబాసిడర్ యొక్క బాధ్యత. అయితే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శన చేసిన వందన కటారియాకు 25 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించారండి. తర్వాత 12, ఇటీవల భారతదేశం మరియు ఏ దేశ నావికాదళం ద్వైపాక్షిక వ్యాయామం జాయేద్ తల్వార్ 2021 నిర్వహించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూస్తున్నట్టయితే యుఏఈ అండి. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వాళ్ళ యొక్క నావీతో మన ఇండియా నేవీ కలిసి అబుదాబి తీరంలో ద్వైపాక్షిక నౌకా వ్యాయామం జయేద్ తల్వార్ 2021 నిర్వహించాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఎక్సర్సైజ్ అంటే ఏంటి మీకు అర్థం కాకపోవచ్చు. 2 దేశాలు కలిసి ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయంటే ఇరు దేశాల యొక్క శాంతిని పెంపొందించుకోవడం, అట్ ది సేమ్ టైం ఒకరి యొక్క బలాన్ని ఒకరు చూపించుకోవడం అండ్ ఒకరి పనితీరును ఒకరు చూపించుకోవడం, ఒకరి యొక్క పనిని ఒకరు షేర్ చేసుకొని వాళ్ళల్లో వాళ్ళు డెవలప్ చేసుకోవడమే ఈ ఎక్సర్సైజ్ల బాధ్యత. ఇందులో ఒకసారి 2 పార్టిసిపేట్ చేస్తే 3, 4, 5, 10 దేశాలు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది.
లేదా కొన్ని దేశాలు ఇండివిజువల్గా ఆ 2 దేశాలే పార్టిసిపేట్ చేసుకునే ప్లాన్ చేసుకుంటాయి. తర్వాత 13, ఇటీవలే మహమ్మద్ మోక్బర్ ఏ దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసినట్టయితే ఇరాన్ అండి. అయితే ఇరాన్కి ఇప్పటివరకు కూడా ఉపరాష్ట్రపతి పదవి లేదు. అయితే ఫస్ట్ టైం ఆ యొక్క దేశానికి, ఇరాన్ దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా మహమ్మద్ మేక్బర్ గారు నియమితులు కావడం జరిగింది. యాక్చువల్గా ఇతను ఆ యొక్క ఇరాన్ గవర్నమెంట్లో ఒక ప్రత్యేకమైన సంస్థ, ఆ యొక్క ఒక ఫౌండేషన్లో చైర్మన్గా పనిచేస్తున్నారు. అయితే ఇతన్ని మీరు ఉపరాష్ట్రపతిగా నియమించుకోండి అని అమెరికా నామినేట్ చేసిందనమాట ఇతని పదవిని. ఓకే, అయితే ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రాహిం రైసీ తన వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. దాని ద్వారా ఇది పబ్లిక్ అయింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 14, పెడల్ ఫర్దల్ అనే ఒక సైక్లోథాన్ కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. చాలా ఇంపార్టెంట్. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ అండ్ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు స్వాతంత్ర వేడుకలు, ఇండిపెండెన్స్ డేకి సంబంధించిన ఈ అంటే ఇప్పటికే తెలుసు చాలా, ఒకవేళ స్కూల్లో ఉండుంటే ఇప్పటికి ఈ స్వాతంత్ర దినోత్సవం అనగానే మనకి గేమ్స్ అలాంటివి ఏర్పాట్లు చేస్తారు కదా. అలాగే జమ్మూ కాశ్మీర్ ఆ యొక్క యూటీ అంతా కూడా పెడల్ ఫర్దల్ అనే ఒక సైకిల్ రన్నింగ్ని ఏర్పాటు చేశారనమాట. అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు సూచిస్తుంది. అంటే అందులో భాగంగానే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పౌరుల్లో సాంస్కృతిక అలాగే దేశభక్తిని పెంచడమే దీని ఉద్దేశం. తర్వాత 15, ఏ ఐఐటి తక్కువ ధరతో నీటి శుద్ధీకరణ యూనిట్ను అభివృద్ధి చేసింది? ఆన్సర్ చూసినట్టయితే ఐఐటి జోధ్పూర్ అండి. జోధ్పూర్లోని ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆ యొక్క పరిశోధకులు, అంటే జోధ్పూర్ అనేది ఎక్కడ ఉంది? రాజస్థాన్లో. ఓకే, రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్కి తక్కువ ఖర్చుతో కూడిన నీటిని క్లీన్ చేసే ఒక యూనిట్ని డెవలప్ చేశారు. ఈ వాటర్ ప్యూరిఫికేషన్ యూనిట్ అనేది మెంబర్బెన్ సస్పెండెడ్ పోర్ప్సన్ బేస్డ్ అల్ట్రా ఫిల్టేషన్, దీన్ని షార్ట్కట్లో యూఎఫ్ అంటారు. ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించి వాటర్ని క్లీన్ చేస్తుంది. అలాగే అభివృద్ధి చెందిన యూనిట్ పోర్టబుల్. అలాగే మొదట్లో రాజస్థాన్లోని జోధ్పూర్, సిరోహి అండ్ అక్కడున్న కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మొత్తం 5 పాఠశాలలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్లో మొత్తం కూడా దీన్ని స్ప్రెడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ టెస్ట్గా దీన్ని ప్రజెంట్ అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం క్విక్ రివ్యూ చూసుకుంటే, 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించే పథకం ఉజ్వల 2.0ని ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ గారండి. అలాగే ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. గాయాలు మానడానికి కట్టిన పట్టీలు మట్టిలో తొందరగా కలిసిపోవడానికి ఏఐటి శాస్త్రవేత్తలు అతి తక్కువ ఖర్చుతో బ్యాండేజ్ని తయారు చేశారంటే ఐఐటి గౌహటి వాళ్ళు. అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఏకగ్రంగా ఎంపికైన పార్లమెంట్ సభ్యుడు ఎవరు అంటే విజయసాయిరెడ్డి అండి. అలాగే వైఎస్ఆర్ నేతనాస్తం 3వ విడత కింద నిధులు విడుదల చేసిన రాష్ట్రం ఏంది అంటే ఆంధ్రప్రదేశ్. అలాగే ప్రపంచ జైవ ఇంధన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే 10 ఆగస్టు. అండ్ అంతేకాకుండా ఆఫ్ఘాన్ నగరాలను స్వాధీనం చేసుకోకుండా తాలిబాన్లను ఆపడానికి ఇటీవలే ఏ దేశం B-52 బాంబర్లను ఉపయోగించింది అంటే యుఎస్. అండ్ ప్రపంచ సింహ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే 10 ఆగస్టు. అండ్ లడాక్ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎస్కే మెహతా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హౌ ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ పుస్తక రచయిత ఎవరు అంటే సుధామూర్తి. ఈ నగర్ మొబైల్ అప్లికేషన్ మరియు పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ రాష్ట్ర ప్రభుత్వం వందనా కటారియాకు ఆ రాష్ట్ర మహిళా సాధికారిత అలాగే శిశు అభివృద్ధి శాఖ బ్రాండ్ అంబాసిడర్గా నియమించిందంటే ఉత్తరాఖండ్ అండి. ఇటీవల భారతదేశం మరియు ఏ దేశ నావికాదళం ద్వైపాక్షిక వ్యాయామం జాయేద్ తాల్వార్ 2021 నిర్వహించిందంటే యూఏఈతో కలిసి మన ఇండియా. అండ్ ఇటీవల మహమ్మద్ మొకబూర్ ఏ దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారంటే ఇరాన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పెడల్ ఫర్దల్ అనే సైక్లోథాన్ కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఏ ఐఐటి తక్కువ ధరతో నీటి శుద్ధీకరణ యూనిట్ను అభివృద్ధి చేసిందంటే ఐఐటి జోధ్పూర్.